ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకొనలేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. యెషయా గ్రంథము 55 మొదటి వచనము. దేవుని వాక్యమే నూతన పాలు. ఆత్మీయ పిల్లలు ఆత్మీయ ఎదుగుదలకు వాటిని త్రాగాలి. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు పాల పట్ల అనగా దేవుని వాక్యం పట్ల నూతన ఆకలి కలిగాలని స్వచ్ఛమైన పాల వంటి దేవుని వాక్యాన్ని ప్రతి దేవుని బిడ్డ ఏమాత్రం భయపడక తీసుకోవచ్చు. దీని ద్వారా ఏ విధమైన హాని కానీ బాధ కానీ కలగదు. ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందులో ఉన్నాయి. ఎంతోమంది క్రైస్తవులు ఈ ప్రశస్తమైన పాలను త్రాగడం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా ఆత్మీయ వ్యాధికి గురవుతారు, అనగా పాపంలో పడుతుంటారు. దావీదు ఏం చేస్తాడో గమనించు. అలాగే మనమంతా చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం ఎంత అవసరమో అలాగే ఆత్మీయ ఎదుగుదలకు రాబోయే సమస్యలను ఎదుర్కోవాలంటే రోజుకు 3 సార్లు నీవు ఈ నూతన పాలను తీసుకోవాలి. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రార్థన. కృప ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మేము ఆత్మీయతలో ఎదిగి పరిపూర్ణ క్రైస్తవుల మగుటకు నీవు మాకు అనుగ్రహించిన నూతన పాలకై వందనాలు. నీ రాజ్యంలో బలమైన సాధనంగా ఉండుటకు నీ వాక్యమునందు బలపడుటకు సహాయం చేయుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.